లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? అండర్స్టాండింగ్ ఉంటే ఏ మ్యారేజ్ అయినా బెస్టే. లవ్ అయినా అరేంజ్ అయినా అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అరేంజ్ మ్యారేజెస్లో మోస్ట్లీ మర్డర్స్ జరుగుతున్నాయి. వైఫ్ హస్బెండ్ని చంపడము, హస్బెండ్ వైఫ్ని చంపడము. అదేంటి అంటే బికాస్ ఆఫ్ థర్డ్ పర్సన్. బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఈ మర్డర్స్కి వే అవుతుందన్నమాట. ఒకటి, మనం పెళ్లి చేసుకోబోయే ముందు మన పార్ట్నర్కి, ఎవరైతే మన పార్ట్నర్ వస్తున్నారో పాస్ట్ ఏమైనా ఉందో తెలుసుకోవాలి. ఫ్రీగా మూవ్ అవ్వాలి వాళ్ళతో. చూసిన వెంటనే మ్యాచ్ సెట్ అయిన వెంటనే పెళ్లి చేసుకుంటే ఇలానే అవుతాయి. అట్లీస్ట్ 1 మంత్ అన్నా ట్రావెల్ చేస్తే, కొంచెం ఓపెన్ అప్ అయితే ఇవి జరగడానికి ఛాన్సెస్ తక్కువ అని నా ఒపీనియన్. ఇప్పుడు సంవత్సరాల తరబడి లవ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు. ఇప్పుడు 1 మంత్లో వాళ్ళని మీరు చెప్పినట్లు 1 మంత్లో ట్రావెల్ చేసి తెలుసుకోలేరు కదా? అది వాళ్ళ అండర్స్టాండింగ్ నేచర్ని బట్టి ఉంటుంది. కొంతమంది 1 ఇయర్ లవ్ చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఇయర్స్ లవ్ చేసుకొని 1 ఇయర్లో డివోర్స్ తీసుకొని సపరేట్ అయిన వాళ్ళు ఉంటారు. డిపెండ్స్ అపాన్ దేర్ మైండ్ సెట్.